ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫీల్డ్ ఎంచుకోవాలి, అది మీకు తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఆ ఇంట్రెస్ట్ను క్యాచ్ చేయాలి. వాళ్ళ ఫీజు ఎలా ఉంటుంది, ఏ కోర్సులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, దాని గురించి సార్తో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాయ్స్కి గర్ల్స్కి దెర్ ఈస్ నో గెయిన్ వితౌట్ పెయిన్. ₹1 తీసుకోకుండా ఒక మేస్త్రిగా కూడా వచ్చి హైదరాబాద్కి వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఛానల్. నా పేరు కావలి శివకుమార్. మధు గ్రాడ్యుయేట్ కంప్లీట్, బీఈడి చేస్తూ పీజీ చేస్తున్నాడు. సో అతని ఎక్స్పీరియన్స్లో కూడా ఏమైనా స్టూడెంట్స్కి సలహాలు ఇవ్వచ్చని, అతని నాలెడ్జ్ని కూడా మేము కలిసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో చదువుకోని తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలలో స్టూడెంట్స్కి ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫీల్డ్ ఎంచుకోవాలి, ఏ కాలేజీ చూస్ చేసుకోవాలి అని తెలియక చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మా వంతుగా వారి కోసం ఏ సబ్జెక్టుపై ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏ రంగంపై ప్యాషన్ ఉంది, దానికి సంబంధించిన కోర్సులను సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ ఇట్లా కోర్సులు తీసుకోవాలి, మ్యాథ్స్ వస్తే ఎంపీసీ తీసుకోవాలి, సైన్స్ వస్తే బైపీసీ తీసుకోవాలి, ఇది మాత్రమే ఐడియా ఉంది. అలా కాకుండా టెక్నికల్ కోర్సు సైడు ఐటీఐ, వొకేషనల్, డిప్లొమాలు తీసుకుంటే మీ ఫ్యూచర్లో ఇంకా తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు మేము గ్రూప్స్కు ప్రిపేర్ అవుతాము అనే వారి కోసం ఇంటర్, డిగ్రీ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంటర్లో ప్రతి గ్రూపు ఇంపార్టెంటే. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క ఫీల్డ్ సైడ్ వెళ్ళిపోతాము. మెయిన్గా మనం 10th క్లాస్లోనేమో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇలాగ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. కానీ ఇంటర్కి వచ్చేసరికి ఏవైనా 3 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 3 సబ్జెక్టులు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే ఆ 3 సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకొని ఆ గ్రూప్ సైడ్ వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇంజనీర్ కావాలనుకుంటే ఇంటర్లో ఎంపీసీ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంట్రన్స్ ఉంటాయి, మళ్ళీ పాలిటెక్నిక్, డిప్లొమాలు ఇవి చేయడానికి, బీటెక్ చేయడానికి ఉంటుంది. అది మీ ఇంట్లో వాళ్ళు ఇంటరు 2 ఇయర్స్ తర్వాత బీటెక్, డిప్లొమానో చేయాలంటే మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ టైం పడుతుంది. అంతవరకు మీ ఇంట్లో వాళ్ళు మీకు సహకరిస్తారు, అది కంటిన్యూ చేయండి. ఎందుకు అంటే ఎస్పెషల్గా కండక్ట్ చేయడం ఇది గ్రామీణ ప్రాంతాలలో 10th క్లాస్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ చదివించడమే చాలా గగనం అని అనుకుంటారు. అటువంటి వాళ్ళు వీలైనంత తొందరగా మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఏదో నచ్చిన సబ్జెక్టులో తొందరగా సెట్ కావాలనేది మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మెయిన్గా పెట్టింది. సో అందుకోసం మీరు ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకుంటే 10th తర్వాత కూడా వితిన్ 2 ఇయర్స్, 3 ఇయర్స్లో కూడా సెట్ కావచ్చు. దానికోసం మెయిన్ సబ్జెక్టులు ఇంటర్లో వచ్చేసి ఎంపీసీ గ్రూప్ ఉంటుంది. లేదా మీరు కాలేజీ క్యాంపస్కి వెళ్ళాలి అలా కావాలనుకుంటేనంటే ఎంసెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, ఇది ఇంజనీరింగ్లకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ మెడిసిన్ అనేసరికి హెల్త్కు సంబంధించింది. ఇంటర్లో వచ్చేసి బైపీసీ మెయిన్. లేదు మేము సేమ్ ఇది కూడా తొందరగా సెట్ కావాలనే దానికి నర్సింగ్ కోర్సులు అనేది ఈ మధ్యలో బాగా మీకు కొంత అవగాహన ఉండొచ్చు. నర్సింగ్ చేస్తే 2 ఇయర్స్, 3 ఇయర్స్ చేసే ఉంటాయి కోర్సులు. అది ఇమ్మీడియట్గా స్టడీ కంప్లీట్ అయిన వెంబడే మీకు హాస్పిటల్లో ట్రైనింగ్ ఉంటుంది, 6 months, 1 year. ఇమ్మీడియట్గా ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు బయట మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దానికి. మీకు కూడా ఏంటంటే ఎస్పెషల్గా అమ్మాయిల గురించి చెప్తున్నాం. ఇది మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే 10th తర్వాత ఒక 2-3 ఇయర్స్ వరకు చదివిస్తారు. ఆ చదివిన తర్వాత సరే మీరు ఏదో కోర్సు మీకు నచ్చింది చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ మ్యారేజ్ చేసిన తర్వాత మీరు ఇంకొకరి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అక్కడ అందుబాటులో ఉండకపోవచ్చు మీరు చదువుకున్న చదువుకు, మీరు చేసిన జాబుకు, ఇంజనీరింగో, డిజైనో, లేకపోతే ఇంకోటి మీరు చదివిన స్టడీకి అక్కడ జాబ్లో ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. కానీ మెడిసిన్, ఈ పారామెడికల్, ఈ నర్సింగ్ కోర్సు చేస్తే మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా కూడా జాబ్ అవకాశాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోవచ్చు, లేకపోతేనంటే లేదు. మీకు నచ్చిన సబ్జెక్ట్ని కూడా చేసుకోవచ్చు. హెచ్ఈసీ గ్రూప్ అనేది సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలు ముందంజలో నిలిపే గ్రూప్గా హెచ్ఈసీ పేరుంది. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ గ్రూప్ సబ్జెక్టులు, వీటిపై పట్టు సాధించడం ద్వారా పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించవచ్చు. అది మీకు తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఆ ఇంట్రెస్ట్ను క్యాచ్ చేయాలి. 10th క్లాస్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక డిజైన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వొకేషనల్లో డిజైన్ సైడ్ ఉంటుంది. లేదు మీకు ఒక సైన్స్ ఇంట్రెస్ట్ ఉందంటే సైన్స్ మీద కోర్స్ ఉంటుంది. మ్యాథ్స్ మీద సబ్జెక్ట్ ఉంటే సపరేట్ మ్యాథ్స్ మీద మీకు వొకేషనల్లో కోర్స్ ఉంటుంది. మీకు నచ్చింది ఎందుకంటే 10th వరకు ఎలాగో అలాగా కష్టపడి అన్ని సబ్జెక్టులు రాసి ఉంటారు.
కానీ 10th తర్వాత అలా ఉండదు. మీకు నచ్చిన ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా మీరు ఫ్యూచర్లో సెట్ కావచ్చు. మీకు ఈ ఒక్కొక్క గ్రూప్ గురించి ఎందుకు చెప్తున్నాం అంటే మీ కెరీర్ అనేది ఇక్కడనే సెలెక్ట్ అవుతుంది. మెడిసిన్కు దారి బైపీసీ. బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, యూజీ పరీక్షల్లో ర్యాంకు ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర మెడిసిన్ అనుబంధ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో టీఎస్, ఎంసెట్, అగ్రికల్చర్, సైన్స్ వంటి విభాగాల్లోనూ బ్యాచులర్ డిగ్రీ ఆ తర్వాత పీజీ, పిహెచ్డి చేసే అవకాశం ఉంది. సిఈసితో కార్పొరేట్ కెరీర్. సిఈసి ఈ గ్రూప్ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టుల కలయికగా ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా కార్పొరేట్ కంపెనీలో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఎంఈసి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ గ్రూప్లో ఇంటర్ పూర్తి చేస్తే ఇటు మ్యాథమెటిక్స్ అర్హతగా బీఎస్సీ, అటు కామర్స్ అర్హతగా బీకామ్, ఇలా 2 మార్గాలు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరే వీలుంటుంది. అకాడమిక్ నైపుణ్యాలకు ఆర్జేసీ, టీఎస్ ఆర్జేసీ సెట్లో ఉత్తీర్ణత సాధిస్తే ఈ జూనియర్ కళాశాలలో ప్రవేశం పొందిన వారికి రెసిడెన్షియల్ విధానంలో బోధన ఉంటుంది. వొకేషనల్ కోర్సులు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వరకు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో నైపుణ్యాలు అందించే కోర్సులు. ఈ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ బోర్డులు అగ్రికల్చరల్, బిజినెస్ అండ్ కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, హ్యుమానిటీస్, పారామెడికల్ విభాగాల్లో మొత్తం 27 వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. సాంకేతిక విద్యకు కేర్ ఆఫ్ పాలిటెక్నిక్. భవిష్యత్తులో ఇంజనీరింగ్ విభాగంలో రాణించాలనుకునే విద్యార్థులకు చక్కటి మార్గం. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, కెమికల్, మెటాలర్జీ ఇలా అనేక బ్రాంచులు ఉన్నాయి. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణులు పరిశ్రమల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. 10th తర్వాత సత్వర ఉపాధి కోసం ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటీఐలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ తదితర పదుల సంఖ్యలో బ్రాంచ్లు ఉన్నాయి. గ్రామీణ యువత స్వయం ఉపాధి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్, వీటిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా ముఖ్యమైనవి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల వ్యవధి 2 ఏళ్ళు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ కాల వ్యవధి 3 ఏళ్ళు. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వాటిలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నాయి. 10th తర్వాత పారామెడికల్ 3 ఇయర్స్ కోర్సులు డిఎల్ఎంటీ, డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ, డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్. 10th క్లాస్ తర్వాత బ్యూటీ అండ్ కాస్మెటాలజీ, జ్యువెలరీ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ కోర్సులు ఉంటాయి. షార్ట్ టర్మ్ 6 months 1 year కోర్సెస్ డిటిపి, పీజీడీసీఏ, టాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ. హోటల్ మేనేజ్మెంట్ ఇటీవల కాలంలో ఉద్యోగ కల్పనలో ముందంజలో నిలుస్తున్న మరో విభాగం. హోటల్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ అర్హతతోనే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం వంటి స్వల్పకాలిక కోర్సుల్లో చేరొచ్చు. ఈ కోర్సులను పూర్తి చేసుకోవడం ద్వారా హోటల్స్, రిసార్ట్స్, టూరిజం సంస్థల్లో అసిస్టెంట్ చెఫ్, స్టీవార్డ్, గైడ్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ ప్రొడక్షన్, డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లలో వీటిని అభ్యసించవచ్చు. వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలతో చక్కటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. 10వ తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో పలు స్వల్పకాలిక కోర్సులను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వీడియో ఎడిటింగ్కు సంబంధించి యుడేమి, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్, కోర్సెరా, టెక్ మహీంద్రా, స్మార్ట్ అకాడమీ,
వంటి సంస్థలు 3 నెలల నుంచి ఏడాది వ్యవధిలో వీడియో ఎడిటింగ్, లీనియర్, నాన్ లీనియర్ ఎడిటింగ్ వంటి కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా మీడియా, యానిమేషన్ సంస్థలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఫోటోగ్రఫీలో 6 నెలల షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఫోటో జర్నలిజం, కమర్షియల్ ఫోటోగ్రఫీ, అడ్వర్టైజింగ్, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఏరియల్ ఫోటోగ్రఫీ, సైంటిఫిక్ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మీడియా, పబ్లిషింగ్ సంస్థలు, అడ్వర్టైజింగ్ కంపెనీలు ప్రధాన ఉపాధి వేదికలు. సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ ఫోటోగ్రఫీగా కూడా పనిచేసుకోవచ్చు. సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, AAFT వంటి పలు సంస్థలు ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. బ్యూటీషియన్, అందానికి మెరుగులు దిద్దే బ్యూటీషియన్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం బ్యూటీషియన్ విభాగంలో సర్టిఫికేట్, డిప్లొమా స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు మీడియా సంస్థలు, ఫిల్మ్ ఇండస్ట్రీ, హెయిర్ డ్రెస్సర్స్, స్కిన్ కేర్ స్పెషలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, కాస్మెటిక్ కన్సల్టెంట్ అండ్ బ్యూటీ అడ్వైజర్, సెలూన్ అండ్ స్పా డైరెక్టర్, నెయిల్ టెక్నీషియన్ అండ్ మెనిక్యూరిస్ట్, బ్యూటీ కన్సల్టెంట్, బ్యూటీ స్కూల్ ఇన్స్ట్రక్టర్, కాస్మోటాలజిస్ట్, డెర్మటాలజీ అసిస్టెంట్, మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్ట్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ, ఆర్మో థెరపిస్టులుగా స్థిరపడవచ్చు. సొంతంగా బ్యూటీ పార్లర్ నిర్వహించుకోవచ్చు. వివాహాలు, జన్మదిన వేడుకలు వంటి సందర్భాల్లో బ్యూటీషియన్లకు ఆదాయం లభిస్తుంది. సెట్విన్, నిమ్స్మే వంటి సంస్థలు గ్రూమింగ్, పర్సనల్ గ్రూమింగ్, బ్యూటీషియన్స్, అడ్వాన్స్ బ్యూటీషియన్, బ్యూటీ కేర్ కోర్సులను అందిస్తున్నాయి. హార్డ్వేర్ నిపుణులు, 10వ తరగతి, ఇంటర్మీడియట్తో IT రంగంలోని హార్డ్వేర్ విభాగాల్లో ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇందుకు హార్డ్వేర్ మెయింటెనెన్స్ ప్రధాన మార్గంగా నిలుస్తోంది. కంప్యూటర్ను ఆపరేట్ చేయడానికి అవసరమైన CPU, మెయింటెనెన్స్, నెట్వర్కింగ్, లోకల్ ఏరియా నెట్వర్క్ నిర్వహణ వంటి నైపుణ్యాలు హార్డ్వేర్ విభాగంలో చాలా కీలకం. దీనికి సంబంధించి ప్రస్తుతం డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సిస్టమ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిమ్స్మే, సెట్విన్ వంటి సంస్థలు ఈ కోర్సులను బోధిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే చిన్న మధ్య తరహా సంస్థలో హార్డ్వేర్ నెట్వర్కింగ్ అసిస్టెంట్స్, సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు, 10వ తరగతి ఇంటర్మీడియట్ అర్హతతోనే కంప్యూటర్పై అవగాహన పెంచుకునేందుకు పలు సర్టిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో CCNA, CCNP, NAP, కోర్ జావా ప్రోగ్రామింగ్, అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, MS ఆఫీస్ అండ్ ఇంటర్నెట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో CCNA, CCNP, NAP, కోర్ జావా ప్రోగ్రామింగ్, అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, MS ఆఫీస్ అండ్ ఇంటర్నెట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ వంటి కోర్సులు ఉన్నాయి. ఇవి 3 నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో ఉంటాయి. NSDC, IT సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనూ ఈ కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంది. వీటిని పూర్తి చేసుకుంటే IT అనుబంధ విభాగాల్లో అసిస్టెంట్స్, సపోర్టింగ్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. DTP, ప్రస్తుత కంప్యూటర్ యుగంలో యువత ఉపాధి మార్గంగా నిలుస్తున్న మరో టెక్ అనుబంధ కోర్సు. డెస్క్టాప్ పబ్లిషింగ్, దీనికోసం డాక్యుమెంటేషన్, లెటర్ రైటింగ్, MS ఆఫీస్ టూల్స్, టైపింగ్, ఫోటోషాప్ వంటివి నేర్చుకోవాలి. DTPలో సర్టిఫికేషన్లు పూర్తి చేస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లుగా ఉపాధి లభిస్తుంది. సొంతంగా DTP సెంటర్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందవచ్చు. ఇప్పటివరకు చెప్పిన కోర్సులన్నీ రెగ్యులర్గా మీకు కొంత తెలిసినాయి. 10th తర్వాత మామూలుగా ఇవి ఉంటాయి, ఇవి చేయాలనే దాంట్లో ఇంకా డెప్త్ ఎలాగ చెప్పాలనో చెప్పినాము. కానీ మా ఇంట్లో మా పరిస్థితులు బాగాలేవు. మా వాళ్ళు అసలు 10th తర్వాత అన్ని సంవత్సరాలు చదివించరు. చదువుకోవడానికి మాకు కూడా కొందరికి స్తోమత లేకపోవచ్చు, చదువుకోవడానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ మీకు తొందరగా ఏదైనా కోర్సు చేసి సెటిల్ కావాలని ఉంటే అటువంటి వాళ్ళ కోసం టైలరింగ్కు, డిజైనింగ్ వర్క్కి, బ్యూటీషియన్కి, మీకు బ్యూటీషియన్ అంటే కొంచెం ఐడియా ఉంటుంది, మేకప్ చేయటము, బ్యూటీ పార్లర్స్ ఇవి ఉంటాయి కదా,
వీటన్నిటికీ కూడా నార్మల్గా ఉండదు. మీరు ఏదో షాప్లో వెళ్ళి నేర్చుకోవడం కాదు, మీకు ఒక సపరేట్ కోర్స్ నీట్గా చెప్తారు. ఎవరి ఫేస్కి ఎలా చేయాలి, ఎంత టైం చేయాలి, ఎటువంటి కాస్మెటిక్స్ వాడాలి అనే దాని గురించి కోర్సులు ఉంటాయి. మీకు నచ్చిన ఆ ఫీల్డ్ అయినా సరే వాటి గురించి నేర్చుకోవడం వల్ల మీరు ఓన్గా రేపు మీ కాలం మీద మీరే ఒక షాప్ పెట్టుకొని మీరే నలుగురికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూస్తుంటారు ఎంత డిమాండ్ ఉందంటే ఆ ఫీల్డ్కి. ఒక మ్యారేజ్ జరిగినా, ఒక చిన్న ఫంక్షన్ జరిగినా, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినా, సినిమాలలో ఉండొచ్చు, సీరియల్స్లో ఉండొచ్చు, ఇట్లా చాలా ఫీల్డ్లో మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు చేసే ఆ చిన్న పనిలో కూడా మంచి ప్యాషన్ మీద మీకు నచ్చిన స్టైల్, మీ టాలెంట్ని బయట పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు తెలుసు, ఈ మధ్యలో చూస్తుంటారు మొబైల్లో సింపుల్గా ఒక చిన్న కోర్సు ఒక డిజైన్ చేస్తుంటారు, అది తీసి మొబైల్లో పెడుతుంటారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇటువంటి దాంట్లో పెడుతుంటారు. అట్లా కూడా మార్కెటింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎలా కావాలంటే అలాగ మీ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి చేయొచ్చు, ఇన్ని రకాల అవకాశాలు ఉంటాయి. సో చదువుకోలేము, మాకు చదువు రావట్లేదు అంటే కూడా దీంట్లో కూడా మంచి మంచి అవకాశాలు ఫ్యూచర్లో ఉన్నాయి, ప్రస్తుతానికే ఉన్నాయి. ఆల్రెడీ వీటిపైన చాలా డిమాండ్ ఉంది. ఒక డిజైన్ వర్క్ మీకు ఐడియా ఉంటుంది. ఒక శారీతో ఏదో ఒక డిజైన్ వర్క్ చేస్తే ఒక 1 month మొత్తం కష్టపడిన టైలర్కి ఏదైనా ప్రోగ్రామ్స్, మ్యారేజెస్ ఇటువంటి దానికోసం ఒక డిజైన్ వర్క్ మీరు ఒక 2-3 days మంచిగా కష్టపడి చేస్తే నెల రోజులు చేసిన వాళ్ళ కష్టానికి మీరు 2 రోజులు చేసిన వాళ్ళ కష్టానికి వచ్చే అమౌంట్ సేమ్ ఉంటుంది. సో మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు ఇటువంటివన్నీ. అందుకోసం మీకోసం చెప్తున్నట్ల ఇటువంటి ఈ సబ్జెక్టు గురించి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీర్ వైపు వెళ్ళిపోవాలి అనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఐఐటి, ఏఐ, EEE, బిఐటి, సెట్. ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకున్నాం అనుకో ఇంజనీర్కు ఎలిజిబుల్. ఇంజనీర్లోను సిఎస్సి, ఐటీ, మెకానికల్, ఎయిర్ ఫోర్సు, అగ్రికల్చర్, ఆటోమొబైల్, బయోమీడియా ఇట్లా చాలా కోర్సెస్ ఉంటాయి ఇంజనీరింగ్లో. మెడికల్ వైపు వెళ్ళిపోవాలనుకుంటే ఇంటర్మీడియట్లో బైపీసీ. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి నీట్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకున్నాం అనుకో మెడికల్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇందులోనూ భాగంగా ఎంబీబీఎస్, బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బీబీటీ, క్వాలిటెడ్ హెల్త్ సైన్స్ 2 లేదా 3 సంవత్సరాలు. ఇందులో బిఎస్ నర్సింగ్ను, బిఎస్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ను, బిఎస్సి రేడియో టెక్నాలజీ, బిఎస్సి ఫిలాసఫికల్ అసిస్టెంట్, ఈ టైప్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఇందులో టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటే డిఈడి 2 years ఉంటుంది. తర్వాత యూడి, పిఈడి ఇది 2 years ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటే ఇంటర్మీడియట్లోనే అదర్ కోర్స్ వేసుకోవాలి అని అనుకుంటే ఫైర్ సెక్యూరిటీను, జర్నలిజం, హోమ్ సైన్స్, హోటల్ మేనేజ్మెంటు, రూరల్ డెవలప్మెంటు. ఇందులోనూ భాగంగా డిజైనింగ్ వచ్చేసి ఇంటీరియర్, జ్యువెలరీ, ఇందులోను ఫిలిం మేకింగ్, డైరెక్టర్, స్క్రీన్ రైటింగ్, సౌండ్ డిజైనింగ్, ఎడిటింగ్, యాక్షన్. మేనేజ్మెంట్లో వచ్చేసి ఫైనాన్స్ మేనేజ్మెంటు, ఈవెంట్ మేనేజ్మెంటు, హోటల్ మేనేజ్మెంటు. ఇవి వచ్చేసి అదర్ కోర్స్ షార్ట్ టైంలో సెటిల్డ్ కావడానికి. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చూజ్ చేసుకోవాలనుకుంటే 3 సంవత్సరాలలో డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. బిఏ, బిఎస్సి, బీకామ్ కంప్యూటర్స్, బీజెడ్స్. ఇంటర్మీడియట్ తర్వాత ఎల్ఎల్బి చేసుకోవాలని అనుకుంటే బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఏఎఫ్, బిఎఫ్, బిఏ, బిఎంఎస్. ఇంటర్మీడియట్ తర్వాత బిఏ ఎల్ఎల్బి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేషన్ ఆఫ్ లా, ఇది 5 years ఉంటుంది. బీబీఏ ఎల్ఎల్బి, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బీకామ్ చేసిన వాళ్ళు డిగ్రీలో ఎల్ఎల్బి, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ లా 5 years. డిగ్రీలో బీఎస్సీ చేసిన వాళ్ళు ఎల్ఎల్బి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ లా, ఇది 5 years. డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత అగ్రికల్చర్ సైడ్ వెళ్ళిపోవాలనుకుంటే అగ్రికల్చర్ డిప్లొమా, హార్టికల్ డిప్లొమా, ఫుడ్ ప్రాసెసింగ్ డిప్లొమా, డైరీ టెక్నాలజీ డిప్లొమా. చాలామంది యూత్ డిసప్పాయింట్లో ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా ఒకవేళ 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పాస్ అయినా సరే కొందరు మధ్యలోనే డిస్కంటిన్యూ చేస్తుంటారు. ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఒకటి ఉంది. ఇది ఎస్పెషల్గా బాయ్స్కి, లేడీస్ అమ్మాయిలకు కూడా ఉంటుంది, కానీ బాయ్స్ కోసం అదే NAC అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. కొన్ని రోజులు గ్రూప్స్కి అంట, ఎగ్జామ్స్ కంట, పోటీ కాంపిటేటివ్ జాబ్స్ కంట ట్రై చేస్తారు. ఒక 2-3 years చేసిన తర్వాత అప్పటికే మన ఇంట్లో ఉన్న పరిస్థితులు బాగాలేక 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న యూత్ అందరికీ
డైరెక్ట్గా 10th వాళ్ళకు సపరేట్ ఉంటుంది. ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగు అండ్ డెకరేషను, వెల్డింగు, ఎలక్ట్రికల్ అండ్ లైటింగు, డ్రై వాల్ సీలింగు కోర్సుల్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఓన్లీ ఫర్ 10th క్లాస్ వాళ్ళకి. ఇంటర్మీడియట్ ఐటీఐ చేసిన వాళ్ళకి ల్యాండ్ సర్వేయరు, జనరల్ వర్క్స్, సూపర్వైజర్, ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఈ కోర్సులు ఉంటాయి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్టోర్ కీపర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. సో ఇది ఏ లెవెల్ వాళ్ళకి, ఎందుకంటే 10th వాళ్ళకి ఏం సెట్ చేయాలి, ఇంటర్ వాళ్ళకు ఏ లెవెల్ కోర్స్ ఇవ్వాలనే గురించి ఇప్పుడు నేను చెప్పిన కోర్సులు ఉంటాయి. వాళ్ళే హాస్టల్ ఉంటుంది. ఇది ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు, మరీ స్టడీ అవ్వని వాళ్ళకు, చదువుకోలేని వాళ్ళ కోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇది ఓన్లీ నిర్మాణం, బిల్డింగ్ వర్క్స్, రోడ్ వర్క్స్, సివిల్ వర్క్స్, కెనాల్ వర్క్స్, ఇటువంటి స్ట్రక్చర్ నిర్మించే కన్స్ట్రక్షన్ రంగంలో ఈ కోర్సులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు. నమస్కారం సార్. నమస్కారం. ఎన్ఏసి నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ డైరెక్టరు మహమ్మద్ అన్వర్ సార్ దగ్గర న్యాక్ గురించి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్కి ఏ కోర్సు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ ఫీజు ఎలా ఉంటుంది, ఏ కోర్సులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, దాని గురించి సార్తో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. నా పేరు అన్వర్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నా యొక్క నేటివ్ ప్లేస్ వనపర్తి. ఇక్కడే చదువుకొని నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఎంపీసీ చేసి, ఆ తర్వాత మళ్ళీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి నేను 1994లో ఆసియా బ్రౌన్ బోరీ విచ్ ఇస్ వరల్డ్ లీడర్స్ ఇన్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఆ మల్టీనేషనల్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాయిన్ అయినా. 94లో నియర్లీ 400 kV సబ్స్టేషన్స్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక 18 ప్రాజెక్టులు నేను కంప్లీట్ చేసిన. అయితే 1994 నుంచి నేను 2007 వరకు ఆసియా బ్రౌన్ బోరీ బరోడా గుజరాత్ స్టేట్లో పనిచేశాను. అయితే ఆ కంపెనీలో ఉంటూ నేను ఎన్నో స్టేట్స్లో సార్ ఈ యొక్క ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను నా యొక్క తెలంగాణ రాష్ట్రము మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన స్టేట్కి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ నేను ఇన్స్ట్రక్టర్గా ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో జాయిన్ అయ్యి ఇందులో నేను పనిచేస్తూ ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి వచ్చాను. అయితే నాకు ఇందులో మంచిగా అనిపించింది ఏంటంటే, మనము ఇక్కడ ఎవరైతే వైట్ రేషన్ కార్డు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు అంటే చదివి కూడా మంచి గ్రాడ్యుయేట్ అయ్యి కూడా లేకుంటే చదవని వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళు ఉద్యోగాలు లేక ఊళ్ళల్లో ఖాళీగా ఉంటున్న వాళ్ళకు మనము ఈ నిర్మాణ రంగానికి సంబంధించిన సంస్థలు ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి మనము ఉపాధి కల్పిస్తున్నాము. ఇది ఒక మంచి అవకాశము. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి వసతులు లేవు. ఓకే. అయితే చాలా మనము ఆ రోజుల్లో ఇబ్బందులు పడ్డము. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేనందువల్లనే మనము మన యొక్క రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రాలకు పోయి, గుజరాత్ పోయి, అక్కడ పోయి ఒక్కొక్క స్టేట్లో పనిచేసి ఉల్లాసంతో పనిచేసి స్కిల్ని డెవలప్ చేసుకొని ఎన్నో కష్టాలు పడ్డము. మరియు ఈరోజు యువత అర్థం చేసుకోవాలి. మరియు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు దొరకక ఖాళీగా ఉన్నారో వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేయకుండా, మరియు ఇది కూడా ఒక ప్రభుత్వ సంస్థలో దొరకనప్పుడు ఒక మంచి అవకాశము ఈ నిర్మాణ రంగం అన్నది. ఈ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మరియు ఎన్నో సెక్టార్స్ ఉన్నాయి. ఎవర్ గ్రీన్ సెక్టార్ ఇది, కన్స్ట్రక్షన్ సెక్టారు. ఇందులో కొద్దిగా పనిచేసే తత్వం ఉంటే చాలా తొందరలోనే వాళ్ళు మంచిగా లక్షలు కోట్లు సంపాదించే అవకాశం. అంటే గ్రాడ్యుయేట్ దగ్గర నుంచి తీసుకొని అన్ఎడ్యుకేటెడ్ వరకు కూడా ఓన్లీ రూల్ ఏంటంటే 18 years అబవ్ వాళ్ళ ఏజ్ ఉండాలి. అందులో విద్యార్హతలు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు అన్ని కోర్సులలో వాళ్ళు మన అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే అందులో కోర్సెస్ ఉన్నాయి మనకు. స్టోర్ సూపర్వైజర్ స్ట్రక్చరు, ల్యాండ్ సర్వే, ఎలక్ట్రీషియను, ప్లంబింగు, పెయింటింగ్ అండ్ డెకరేషన్, ఆ తర్వాత జేసీబీ ఆపరేటరు, డ్రైవాల్ ఫాల్ సీలింగు, మరియు మన ఈ తొందరలోనే మనం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాము, సోలార్ స్టార్ట్ చేయబోతున్నాము. ఏజ్ 18 years అబవ్ ఉండాలి, 35 years బిలో ఉండాలి. ఓకే సార్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏమేమి కోర్సులు? 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ కూడా చేయొచ్చు, ప్లంబింగ్ కూడా చేయొచ్చు, పెయింటింగ్ అండ్ డెకరేషన్ చేయొచ్చు, డ్రైవాల్ ఫాల్ సీలింగ్ చేయొచ్చు, వెల్డింగ్ చేయొచ్చు. ఒకవేళ 10th కూడా కాకపోతే సార్, 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మనకు ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్,
డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్ అని ఉంది, వెల్డింగ్ ఉంది, జేసీబీ ఆపరేటర్. ఈ కోర్సుల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ టు ఐటీఐ లెవెల్ వాళ్ళకి సార్ వాళ్ళకి ఏ విధంగా? ఐటీఐ ఇప్పుడు ఎవరైతే ఐటీఐ డ్రాఫ్ట్మెన్ లేకుంటే ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసిండ్రో వాళ్ళు ఎలక్ట్రీషియన్ తీసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ సివిల్ సూపర్వైజర్ లేకుంటే సర్వే ల్యాండ్ సర్వే కోర్స్ తీసుకోవచ్చు. ఇంటర్ ఐటీఐ లెవెల్ ఈ కోర్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఏ కోర్స్ అన్నా తీసుకోవచ్చు. కానీ ఇంకా మనం స్టోర్ సూపర్వైజర్ ఏం చేసాం, ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మనం అడ్మిషన్ ఇస్తాం. కాబట్టి స్టూడెంట్స్ ఈ విధంగా కావడం వల్ల దేశ అభివృద్ధిలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్ల వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. దేశం కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం. ఇంకొకటి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే ఈరోజు మనము కొన్ని అంటే ఆఫీస్ వర్క్ చేస్తూ ఆరోగ్యం క్షీణించిపోతుంటది కూర్చొని. అయితే వాళ్ళు ఉదయం లేచి సాయంత్రం ఉదయం వాకింగ్, రాత్రి వాకింగ్. అదే ఈ వ్యక్తులు ఇక్కడ ఒక ఈ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ కూడా ఇక్కడ ఫిజికల్ గా కూడా బాగుంటారు. ఇంకొకటి దీనివల్ల ఒక జీవితంలో వాళ్ళకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఏదన్నా ఉద్యోగాలు అటు ఇటు అయినా కూడా ఆ పని చేసే సత్తా ఉంటది. కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా ఎక్కడైనా వాళ్ళు బతకగలిగే ధైర్యం ఇది వాళ్ళలో ఆ నైపుణ్యత వస్తుంది. ఇక్కడికి రావడం వల్ల వస్తుంది. ఎన్ఏసి అనేది గవర్నమెంట్ రికగ్నైజ్ లేదంటే ఎన్జిఓస్ ఏదన్నా డొనేషన్ ఇలా ఉంటుంది? ఇది మన తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇది అవుతుంటది. ఇది ఒక సొసైటీ, ప్రభుత్వ దీంతో నడిచే సొసైటీ. ఇది ప్రభుత్వ సహకారంతో నడిచే సొసైటీ. అయితే మనకు ఎంతో మంది అంటే స్పాన్సర్స్ ముందుకు వస్తారు మనకు హెల్ప్ చేయడానికి. మీరు అదృష్టవంతులు, ఈ యొక్క జనరేషన్ అదృష్టవంతులు. మీకు ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. దీన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోండి. మరియు దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ ని మీరు ఎంచుకోవడానికి కారణం సార్, మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్పాన్సర్ని బట్టి. వాళ్ళు ఒక స్పాన్సర్ ఏంటంటే మీకు గ్రామీణ యువకులకి ట్రైనింగ్ ఇవ్వాలన్న ఇది వాళ్ళ రూల్స్ ఉంటాయి. వాళ్ళను కూడా ఆ తర్వాత మన ఇప్పుడు ఈజీఎంఎం డిడియూజీకే వాళ్ళది ఏంటంటే విలేజ్ వాళ్ళకు. అదే విధంగా మెప్మా ఉంది. అది మెప్మా ద్వారా మనము అర్బన్ వాళ్ళకి ఇస్తాం. ఈ అర్బన్ వాళ్ళకు కూడా ఇది, కానీ ఆ ప్రోగ్రామ్ని బట్టి ఇది ఉంటుంది. ఒక్కొక్కటి 2 కలిపి కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అయితే దానివల్ల మనం అందరికి ఇస్తున్నాం. అయితే ఫైనల్లీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు పిల్లలు ఎవరైతే మీ ఊర్లలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పవచ్చు. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ట్రైనింగ్ వల్ల ఎంతోమంది ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నేర్చుకున్నారు, ల్యాండ్ సర్వే నేర్చుకొని అతను ఉద్యోగం చేసి ఉద్యోగిగానే కాకుండా ఒక ఎంటర్ప్రీనర్గా ఆయన ఎదిగి ఇంకా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసేసుకొని అతను ఇంచుమించు 150 టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంట్స్ కొనడం జరిగింది. అదేవిధంగా మన రీసెంట్లీ 3 years బ్యాక్ మన డ్రైవాల్ ఫాల్ సీలింగ్లో ఆవునూరి మధు అని బాబు, అతను ఒక డ్రైవాల్ ఫాల్సింగ్ కోర్స్ నేర్చుకోవాలి, ఆ యొక్క ట్రేడ్లో నైపుణ్యత సంపాదించాలన్న ఆలోచనలో వచ్చి నేర్చుకొని మన తెలంగాణ సెక్రటరియేట్ ట్రైనింగ్ అయిపోతేనే అక్కడే ఆయన 1 సంవత్సరం బాంబే అక్కడ పనిచేసిన తర్వాత తెలంగాణ సెక్రటరియేట్లో కాంట్రాక్ట్ దొరకడం జరిగింది. అట్లా ఇప్పుడు ఆయన ఇంచుమించు 1 లక్షల వైపు చూస్తూ ఇప్పుడు కోట్ల ప్రాజెక్ట్ వైపు కూడా పరిగెత్తుతున్నాడు. అక్కడ దొరకబోతుంది. ఆయనకు చాలా హ్యాపీగా ఉన్నాడు. అతనే కాకుండా ఎంతో మంది పిల్లలు మన ఇండియా స్కిల్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ రావడం జరిగింది. సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వీళ్ళు కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని జాబ్ చేసుకున్న తర్వాత ఆంటర్ప్రెన్యూర్ గా కూడా తయారై ఎంతో మందికి ఆపర్చునిటీ ఇస్తున్నారంటే దీన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం. ఇటువంటి అకాడమీలు స్టేట్ లెవెల్ ఎలా ఉన్నాయి సార్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలా ఉన్నాయి సార్? ఇవి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏంటంటే మనకు ప్రతి డిస్ట్రిక్ట్లో ఆవరేజ్లో మనకు ఒక ఎన్ఏసి ట్రైనింగ్ సెంటర్ ఉండనే ఉంటుంది. మరియు అక్కడ కూడా ప్రాంత వాసులకు మనము ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కూడా మనం ఈ యొక్క యాక్టివిటీస్ ని మనం ఇక్కడి వరకు రాలేని వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎన్ఏసి సంస్థలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూడా ట్రైనింగ్ అక్కడ కాస్త తక్కువ కోర్సులు అవైలబుల్ చేయవచ్చు. ఇది హెడ్ ఆఫీస్ కాబట్టి ఎక్కువ కోర్సు ఉంటుంది. హాస్టల్ వసతి ఇక్కడే ఉంటుంది. బాయ్స్ కి గర్ల్స్ కి అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ ఎన్ఏసి నిరుద్యోగులకే కాకుండా ఆల్రెడీ మన
మరియు అక్కడ కూడా ప్రాంత వాసులకు మనము ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కూడా మనం ఈ యొక్క యాక్టివిటీస్ ని మనం ఇక్కడి వరకు రాలేని వాళ్ళు హైదరాబాద్ కు రాని వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎన్ఏసి సంస్థలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా ట్రైనింగ్ అక్కడ అక్కడ కాస్త తక్కువ కోర్సులు అవైలబుల్ చేయవచ్చు. ఇది హెడ్ ఆఫీస్ కాబట్టి ఎక్కువ కోర్సెస్ హాస్టల్ వసతి ఇక్కడే ఉంటుంది. అది బాయ్స్ కి గర్ల్స్ కి అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ ఎన్ఏసి నిరుద్యోగులకే కాకుండా ఆల్రెడీ మన ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంజనీర్స్ కి, ప్రాజెక్ట్ మేనేజర్స్ కి మరియు స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్స్ మనం నడుపుకున్నాము. 100 మాటలకు ఒక మాట ఏమంటే చెప్పేది, ఫస్ట్ మనిషి ఏంటంటే ఇక్కడ కష్టపడే తత్వం ఉండాలి. అందుకే మళ్ళీ ఇంగ్లీష్లో ప్రోవర్బ్ ఉంది, దెర్ ఈస్ నో గెయిన్ వితౌట్ పెయిన్. అయితే ఉల్లాసోత్సాహంతో పనిచేయాలి. ఇంకొకటి దీనివల్ల అతనికి నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకొకటి ఎవరి మీద ఆధారపడకుండా ఇంకా 10 మందికి సేవ చేసే శక్తి వస్తుంది. ఇవి తెలుసుకోవాలి. అయితే రియల్లీ వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇటువంటి సంస్థ మన తెలంగాణలో ఇది ఉంది. ఎందుకంటే ₹1 తీసుకోకుండా ప్రతిదీ వాళ్ళకు మంచి ఫుడ్, హైజీనిక్ ఫుడ్, మరియు దాంతోపాటు వాళ్ళకు సాయంత్రము హెల్తీగా ఉండడానికి ఒక డాక్టర్ని పెట్టి, మరియు యోగా కూడా సాయంత్రం యోగా క్లాసులు ఉదయం సాయంత్రం పెట్టి వాళ్ళకు దాంతోపాటు ఇక్కడ మంచి పెద్ద 50 ఎకర్స్ మన ల్యాండ్లో అకాడమీ నెలకొల్పి, మరియు ఫిజికల్ ఫిట్నెస్ కి జిమ్ పెట్టి వాళ్ళకు, మరియు స్పోర్ట్స్ ఆటలు పోటీలు పెట్టి, ఒక మేస్త్రిగా కూడా వచ్చి హైదరాబాద్కి అతను చదవలేదు అయినా మేస్త్రిగా వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి పని చేస్తూ మ్యాన్ పవర్ని అందజేస్తూ కంపెనీలకు, ఆ తర్వాత వాళ్ళే ఒక బిల్డర్గా ఆవిర్భవించి కోట్లు సంపాదించి ఒక కంపెనీలు నెలకొల్పిన మనకు విషయాలు మనకు తెలుస్తుంది. ఉన్నాయి ఇక్కడ. అయితే ఎవరిని తక్కువ అంచనా వేసుకోవచ్చు. ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, పని చేయాలని ఓపిక, కసి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మంచి అవకాశం. ఇప్పుడు మంచి స్కిల్ ఉండి ఇండిపెండెంట్ గా ఒక ఇంజనీర్ ఒకసారి చూయిస్తే ఆ పనిని నిర్వర్తించే శక్తి ఉంటే మినిమం ₹3,000 ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్కు కానివ్వండి, వెల్డర్కు కానివ్వండి, ₹3,000 తీసుకుని ఇంటికి పర్ డే. సో మార్కెట్లో అలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం దొరికితే చెయ్యండి, తప్పులేదు. దొరకలేదు అన్నప్పుడు మనం ఇటువంటి స్కిల్స్ నేర్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడడానికి చాలా దోహదపడతాయి. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు. మిగతా వాళ్ళు ఇటువంటి అకాడమీస్కి వచ్చి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్లో వెల్ సెటిల్, వాళ్ళ కెరీర్ని సూపర్గా సెట్ చేసుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం కల్పిస్తుంది. తల్లిదండ్రులకు కూడా నేను హితవు చేసేది ఏమిటి అంటే, మీరు మీ పిల్లల్ని చిన్న లెవెల్లో కూడా కష్టమైన పని కూడా ఇంటి దగ్గర ప్రతి దగ్గర చేసేటట్టు వాళ్లకు అలవాటు చేయాలని నేను హితవు చేస్తున్నా. మా వరకు వచ్చే వరకు, ఇక్కడ ట్రైనింగ్స్ వచ్చే వరకు వాళ్ళకు అర్థం చేసుకుని ఉంటారు. తొందరగా వాళ్ళు అర్థం చేసుకుని మంచి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. సో సెన్సిటివ్గా పెంచొద్దు. సెన్సిటివ్గా గారాభంగా పెంచితే వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళు కష్టపడలేరు కాబట్టి మనం వాళ్ళకు అలవాటు చేయాలి. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ మనం చూస్తుంటాము ఈరోజు సైంటిస్టులు ఎవరైతే పెద్ద లెవెల్లో పనిచేస్తున్నారో వాళ్ళు అహర్నిశలు, అంటే సమయాన్ని చూడకుండా ఏదైతే పనిచేసి ఈరోజు సాధిస్తున్నారో దానికి పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాము. అయితే అలా కాకుండా మనం వాళ్ళని చూసి మనం కూడా ఒక లెవెల్లో పనిచేసి కొద్దిగా కష్టపడితే మన లైఫ్ ఉంది, మనకు మంచిగా ఇది ఉంది. థ్యాంక్ యూ సార్. మంచి రైట్. Dip, 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 dip.